హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈ వీడియోలో మనం కొన్ని చిన్న కథలు చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ది వచ్చేసి చెడ్డ స్వభావం. పూర్వం ఒక తేలు ఒక ప్రవాహాన్ని దాటవలసి వచ్చింది. అది ఒక తోడేలుతో, బాబు దయచేసి నన్ను ఎలాగైనా అవతలి ఒడ్డుకు చేర్చు అంది. నా వీపు మీద ఎక్కించుకొని అలాగే చేరుస్తాను, కానీ మధ్యలో నువ్వు నన్ను కుట్టినట్టయితే నేను మునిగిపోతాను అన్నది తాబేలు. నాకు ఆ పాటి జ్ఞానం లేదనుకున్నావా? నువ్వు మునిగితే నేను మాత్రం మునగనా అన్నది తేలు. ఈ మాట నచ్చి తాబేలు తేలును తన వీపు మీద ఎక్కించుకొని ప్రవాహానికి అడ్డంగా ఈదసాగింది. కానీ మధ్యదారిలో తేలు తాబేలును కుట్టింది. తాబేలు మునిగిపోతూ, నీ జ్ఞానం ఏమైంది? నన్ను కుట్టావు కదా, ఇప్పుడు ఇద్దరం మునిగిపోతున్నాను చూసావా అని ఆశ్చర్యంతో అంది. అన్న, నా జ్ఞానంలో లోపం లేదు, కానీ నా స్వభావం చాలా చెడ్డది. దాన్ని మార్చుకోలేక నిన్ను కుట్టాను. ఏం చేస్తాం అన్నది తేలు. అలా రెండు నీటిలో మునిగిపోయి మరణించాయి. ఇప్పుడు తప్పించుకుపోయిన కోడి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకనాడు ఒక నక్క రహస్యంగా ఒక రైతు ఆవరణలో చొరబడింది. ఒక కోడిపుంజును నోట కరుచుకొని పారిపోసాగింది. ఇది చూసి రైతు నలుగురిని కేకపెట్టాడు. అందరూ కలిసి ఆ నక్కను తరమడం ప్రారంభించారు. ఈ లోపల కోడిపుంజు తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది. అది నక్కతో, నక్క బావ, వాళ్ళు మూర్ఖులు, నిన్ను తరుముతున్నారే కానీ ఎప్పటికీ పట్టుకోలేరు అని అంది. ఈ మాటలు విని నక్క చాలా గర్వపడింది. కోడిపుంజు మళ్ళీ ఇలా అంది, వాళ్ళు వెంటపడి వస్తుంటే నాకే నామోషిగా ఉంది. నువ్వు వెనక్కి తిరిగి మీరంతా వెళ్ళిపోండి, ఇది నా పుంజు అని చెప్పేరాదు అని అంది. నక్కకు ఈ సలహా బాగా నచ్చింది. అది వెంటనే తన నోట్లో ఉన్న కోడిపుంజును విడిచిపెట్టి తనను తరుముకుంటూ వచ్చే వాళ్లతో కోడిపుంజు చెప్పినట్టే చెప్పింది. ఈ లోపల కోడిపుంజు తప్పించుకొని పారిపోయింది. ఇప్పుడు మనం నిజమైన సన్యాసి అనే కథ చెప్పుకుందాం. ఒకానొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది. తను జబ్బు నుంచి బతికి బయటపడితే నగరంలో ఉన్న సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణెం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి నిమ్మళించి పూర్ణారోగ్యవంతుడయ్యాడు. ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడొకడిని పిలిచి వాడికి 5,000 బంగారు నాణేలున్న సంచిని ఇచ్చాడు. ఒరేయ్, నువ్వు నగరంలోకి వెళ్ళు, కనబడిన ప్రతి సన్యాసికి ఒక్కొక్క నాణెం చొప్పున ఇచ్చిరా అని అన్నాడు. నౌకరు ఆ నగరంలో సాయంకాలం దాకా తిరిగాడు. రాజుగారి వద్దకు తిరిగి వచ్చాడు. మహారాజా, నగరం అంతా గాలించాను, కానీ ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటపడనే లేదు అన్నాడు. నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన గద్దిస్తూ, ఏమిట్రా నీ పొగరు? ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా? నగరంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4-5 వేల మంది సన్యాసులు ఉన్నట్టు నేను విన్నాను అన్నాడు. అందుకు నౌకరు వినయంగా, క్షమించండి మహారాజా, సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు, నిజంగా డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాదు అన్నాడు. ఈ మాటల్లోని పరమార్థం రాజుకు బోధపడింది. దీంతో ఆ రాజు ఆ సేవకుణ్ణి ఎంతగానో అభిమానించి తన ఆంతరంగిక సేవకుడిగా నియమించుకున్నాడు. ఇప్పుడు మనం వేట కుక్క, ఊర కుక్కలు అనే కథ చెప్పుకుందాం. ఒక గొర్రెల కాపరి దగ్గర మంచి వేట కుక్క ఒకటి ఉండేది. అది యజమానితో పాటు అడవిలో గొర్రెల మంద వెంట కాపలా తిరుగుతూ ఉండేది. గొర్రెల కాపరి భార్య గ్రామం నుంచి భర్తకు అన్నం తెచ్చినప్పుడల్లా వేట కుక్కను చూసి అసహించుకుంటూ, దీనికి రోజు మనిషికి సరిపడేంత తిండి కావాలి, దీన్ని తరిమేసి 4 ఊర కుక్కల్ని తెంచుకుంటే సరిపోదా? అవి గుక్కెడు మెతుకులతో తృప్తిపడి మందకు 4 వైపులా కావలి పడుకుంటాయి అని అంటూ ఉండేది. ఇలా భార్య కొన్నాళ్ళు పోరు పెట్టగా గొర్రెల కాపరి విసిగిపోయాడు. వేట కుక్కను తరిమేసి 4 ఊర కుక్కలను మందకు కాపలా ఉండేందుకు తెచ్చుకున్నాడు. భార్య సంతోషించింది. ఊర కుక్కలు కూడా మందకు 4 దిక్కులా కాపలా ఉంటూ చీమ చిటుక్కుమంటే చాలు పెద్దగా మురుగుతూ ఉండేవి. ఒకనాటి రాత్రి గొర్రెల కాపరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక తోడేలు గొర్రెల మందకేసి వచ్చింది. బలిష్టంగా ఉన్న తోడేలును చూస్తూనే 4 ఊర కుక్కలు
తోక ముడుచుకొని గ్రామం కేసి ఉడాయించాయి. తోడేలు స్వేచ్ఛగా మందలో జొరపడి గొర్రెలను చంపి తన దారిన తాను వెళ్ళిపోయింది. తెల్లారి లేచాక చనిపోయిన గొర్రెలను చూసుకొని రైతు అతని భార్య ఎంతో బాధపడ్డారు. అప్పుడు వేట కుక్క ఎంతో మేలు ఊరకుక్కల కంటే అని నేను నీకు చెప్పాను కాదు అని భర్త తన భార్య పైన మండిపడ్డాడు. అప్పటికి కానీ భార్యకి తాను చేసిన తప్పు తెలిసి రాలేదు. ఇప్పుడు మనం పై పట్టారం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు అస్తమానం వీధుల వెంట తిరుగుతూ బీదవాళ్లతోనూ బిచ్చగాళ్లతోనూ సఖ్యం చేస్తూ వాళ్లకు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. విందులు, వినోదాలు, నృత్యగానాలు వాడికి అస్సలు పట్టేవి కాదు. వాడి మనస్సు మార్చడానికి రాజుగారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. చివరికి ఆయన ప్రాణం విసిగి, ఈ దరిద్రుడు నా కడుపున చెడబుట్టాడు, వీణ్ణి తీసుకుపోయి కొరత వేయండి అన్నాడు. రాజు కొడుకు తన తండ్రితో, నాన్న, నాకు 2 గడియలు వ్యవధి ఇచ్చి ఆ తర్వాత అలాగే కొరత వేయండి అన్నాడు. రాజు సరే అన్నాడు. రాజు కొడుకు ఎక్కడికో వెళ్ళి 3 పెట్టెలు పట్టుకొచ్చాడు. వాటిలో మొదటిది బంగారపు పెట్టె, రెండవది వెండిది, మూడవది కొయ్యది. వీటిలో ఏది ఉత్తమమైనదో ఎవరైనా చెప్పగలరా అన్నాడు రాజు కొడుకు సభికులతో. అందరూ బంగారు పెట్టె ఉత్తమమైనదని, వెండి మధ్యమమైనదని, కొయ్యది అధమమని అన్నారు. రాజు కొడుకు 3 పెట్టెలు తెరిచాడు. బంగారు పెట్టెలో తేళ్ళు, పాములు ఉన్నాయి. వెండి పెట్టె నిండా కంకర్రాళ్ళు, గులకరాళ్ళు ఉన్నాయి. కొయ్య పెట్టెలో మేలిమి రత్నాలున్నాయి. పై మెరుగులు చూసి భ్రమపడకండి, మనుషులు కూడా ఇంతే. పేదవాళ్లంతా చెడ్డవాళ్ళని, సంపన్నులంతా మంచివారని అస్సలు అనుకోకండి అన్నాడు రాజు కొడుకు. దీంతో తన కొడుకు గుణం రాజుకు అర్థమైంది. వెంటనే అతనికి వేసిన ఉరిశిక్షని రద్దు చేసి తదనంతరం అతనే రాజుగా ఉంటాడని ప్రకటించాడు. ఇప్పుడు మనం కష్టపడేవాళ్ళు, అనుభవించేవాళ్ళు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. చలికాలమంతా వెచ్చగా ఉండేందుకు గాను ఒక ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఎద్దు బయలుదేరింది. తోడేలు దానికి ఎదురుపడి, ఎక్కడికి పెదనాయనా అని అడిగింది. చలికాలం రాబోతుందిరా, ఇల్లు కట్టుకుందామని పోతున్నాను బాబు అన్నది ఎద్దు. పద, నేను వస్తా అన్నది పొట్టేలు. ఆ రెండూ కొంత దూరం వెళ్ళాక ఒక పంది కలిసింది. మరి కొంత దూరం వెళ్ళాక ఒక కోడి కలిసింది. అన్నీ కలిసి వెళ్ళాయి. ఇక్కడ ఇల్లు కట్టడానికి చాలా అనువుగా ఉంది, కడదాం పట్టండి అన్నది ఎద్దు. నాకింటితో ఏం పని, నా ఒంటి మీద వెచ్చగా బొచ్చున్నది కదా అన్నది పొట్టేలు. అంతగా చలి అనిపిస్తే నేను భూమిలో సొరంగం చేసుకుంటాలే అన్నది పంది. రెక్కలు ముఖానికి అడ్డం పెట్టుకుని నిద్రపోయానంటే నాకు చలే వేయదు అన్నది కోడి. అందుచేత ఎద్దు ఒంటరిగా కష్టపడి ఒక గుడిసె కట్టింది. చలికాలం వచ్చింది. పొట్టేలు, పంది, కోడి వచ్చి తలుపు తట్టాయి. కానీ ఎద్దు తలుపు తీయలేదు. తలుపు తీస్తావా, తలతో కుమ్మి పడేనా అన్నది పొట్టేలు. నా ముట్టెతో తవ్వి నీ గోడలు పడదోయగలను ఏమనుకున్నావు అన్నది పంది. నీ ఇంటి మీద కప్పిన గడ్డి యావత్తూ పీకి పెడతాను, తెలిసిందా అన్నది కోడి. విధిలేక ఎద్దు వాటిని కూడా లోపలికి రానిచ్చింది. ఎద్దు కష్టపడి కట్టుకున్న ఇంట్లో అవి కూడా శీతాకాలం వెళ్ళబుచ్చాయి. ఈ కథలన్నీ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.